హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇది మీ కంత్రి మహేష్. ఈరోజు వీడియో ఏంటంటే, మనకు నా వెనుక కనిపిస్తుంది కదా నక్కెర చెట్టు. సో దీని పండ్లు కూడా బాగా టేస్టీగా ఉంటాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మనకు షుగర్ ఉన్న వాళ్ళకి, మధుమేహం వ్యాధి ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది అనమాట. సో మీకు ఇది బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను, చూడండి. సో ఇక చూస్తున్నారుగా, ఇగో ఇవి ఆకులు ఇలా ఉంటాయి. ఇగో ఇలా, ఇక మీరు ఎక్కడన్నా మీ ఇంటికి దగ్గరలో ఉన్న, మీకు దగ్గరలో ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయంటేనే మీరు ట్రై చేయండి. సో ప్రాసెస్ ఏంటంటే, ఇవి ఈ ఆకులని డైలీ పొద్దున పడిగడుపున అనమాట, ఏం తినక ముందుకు 2 ఆకులు ఇవి, మళ్ళీ సాయంత్రం కూడా టీ టైం ముందు 2 ఆకులు డైలీ తీసుకున్నట్టయితే మనకు 1 వీక్లో మీకు రికవరీ స్టేటస్ అయితే కనిపిస్తుంది. సో మీరు అలాగే ఒక 1 మంత్ కనుక మెయింటైన్ చేసినట్టయితే మీకు మంచి రిజల్ట్ వస్తుంది అనమాట, షుగర్తో బాధపడుతున్న వాళ్ళకి. సో దీని ఫ్రూట్ కూడా ఇట్లా ఉంటాయి, ఆరెంజ్ కలర్. ఎంత బాగుంది చూడండి, పైన గ్రీన్గా ఉంటాయి, మంచిగా ఆరెంజ్ కలర్లో ఉంటాయి ఫ్రూట్స్ అనేవి. ఈ చెట్టు కూడా మీకు ఏ సీజన్లో కూడా ఎండిపోదు, ఎప్పటికి ఇట్లనే ఉంటుంది. మంచి ఆకులు కూడా గ్రీన్గా ఉంటాయి. సో ఈ సీజన్లో మాత్రమే మీకు ఫ్రూట్స్ అనేవి వస్తాయి అన్నమాట, ఈ రెయిన్ సీజన్లో. ఓకేనా, చూస్తున్నారు ఎంత బాగున్నాయి ఫ్రూట్ కూడా. మీరు ఇగో ఇట్లా తింటే కూడా బాగుంటుంది. ఇట్లా మంచిగా ఆరెంజ్ కలర్ అయిన ఫ్రూట్ తీసుకొని ఇట్లా ఓపెన్ చేసేసుకొని ఈ లోపల ఉన్న సీడ్ మాత్రమే తీసుకోవాలన్నమాట. ఇట్లా చూసారుగా, చాలా టేస్టీగా ఉంది. పుల్లగా, ఒగరుగా, తీయగా, ఎంతో బాగుంది. మీరు కూడా మీ దగ్గరలో ఉంటే, అవైలబుల్ ఉంటే ట్రై చేసి చూడండి. సో నేను చెప్పింది అయితే విన్నారు కదా, అదైతే బాగా పనిచేస్తుంది ఔషధంలాగా షుగర్ పేషెంట్ వాళ్ళకి. సో మీరు అట్లా ట్రై చేసి చూడండి. ఇది మీకు మొన్న పెట్టాను కదా జంగల్లో ఉన్నానని, సేమ్ అదే ఇది మీకు ఈ సీజన్లో ఎక్కడ పడితే అక్కడ పెరుగుతాయి ఈ చెట్లు. ఎక్కడ పడితే అక్కడ అంటే అడవిలో మాత్రమే. మీకు దగ్గరలో బాగా అవైలబుల్ ఉంటే ఇలా ట్రై చేసి చూడండి, మీకు బాగా రిజల్ట్ వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా అండి, ఇప్పుడు చెప్పిందన్న విన్నారు కదా. ఓకేనా, అలాగా చేసుకోండి, మీకు రిజల్ట్ బాగా వస్తుంది. ఓకేనా, బాయ్ బాయ్, ఆల్ ద బెస్ట్. మీరు ఫాలో చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ కంత్రి మహేష్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.